గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవి ఈ డ్యాములు ఇవి 2016లో మొదలుపెట్టుకొని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేశారు. అంత తొందర ఏముండే అన్నది ఒక క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి కెనాల్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉన్నాయి ఈ కాళేశ్వరంలో. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూస్తుంది అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి. అంటే వీళ్ళ దగ్గర ఏమైనా అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయనే తెలియదు అంటాడు ముఖ్యమంత్రి. సూన్ ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019 itself, damages like cracks, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. నీళ్లు గారిపోతున్నాయి, క్రాకులు డెవలప్ అయినాయి, కాంక్రీటు లూజ్ అవుతూ ఉంది. ఏమి అంటే మొత్తం తుపాస్ అన్నట్టే. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing damage to worsen. ఎందుకంటే ఇది బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాటి ప్రభుత్వం. వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని, వాళ్ళు చేసిన కరప్షను, వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏది కూడా బయట పెట్టకుండా, ప్రజలకి ఇవి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం. కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యాములు, ఆ ప్రాజెక్టులు, బ్యారేజీలన్నీ కూడా ఇంకా ఖరాబ్ అయిపోయినాయి. ఇన్ October 2023 మేడిగడ్డ బ్యారేజ్, పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ 7 sank and cracked badly, raising serious alarm. కుంగిపోయింది. వీళ్ళు 19లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తేగలుగుతుండే అన్న ఒక హోప్ ఉంటుండే. ఇప్పుడైతే పూర్తిగా 3 బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేనికి పనికిరావు అవి. దెన్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ఇండియాస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు ఇన్స్పెక్ట్ ద 3 బ్యారేజెస్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము చాలా సిన్సియర్గా NDSAకి రాసి ఇన్స్పెక్ట్ చేయమని అనుకోకండి. వాళ్ళు రాసి ఉంటారు, కానీ NDSA వాళ్ళు కూడా టేకప్ చేసుకోవచ్చు సుమోటోగా తీసుకొని. వాళ్ళకి ఆ హక్కున్నది, వాళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసి వీళ్ళు రాయడం జరిగింది అంతే. ఇట్ వాజ్ మ్యాండేటరీ, నాట్ సిన్సియారిటీ. Findings of the committee. The report squarely attributes multiple failures on multiple fronts to the state government departments, particularly irrigation, common area development, Department of Telangana. తర్వాత DPR అప్రూవల్ కాకంటే ముందే డ్యామ్ కన్స్ట్రక్షన్, ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. DPR క్లియరెన్స్ రాకంటే ముందే మళ్ళా దీని మీద కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు, సెంటరు నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమాలు మస్తు చేసినా లేదా బ్రదర్? చేసిండు కదా. మీ DPR అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో పైసలు సంపాదించే తొందర ఏముండే మీకు? 2018 ఎలక్షన్ల కోసమేమో మళ్ళా బీజేపీ మీద బురద జల్లుడు. ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినరో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. DPR అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, దాని తర్వాత డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్, కంప్లీట్ లొకేషనే మార్చేసిండ్రు. ఒరిజినలీ ప్లాన్డ్ from their original planned sites by a state high-powered committee without conducting geotechnical investigations. ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు? వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్, ప్రాపర్ ప్రొసీజర్. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి,
కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు, ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది? Poor design decisions by state government. In detailed project report, sheet pile cutoffs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. Secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall of to block water and support structures like barrages without sufficient technical or economic justification. Ilu foundation design, piling design marchir, and no supporting documents were provided when asked by the committee. నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, ఫౌండేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పవుతుంది. నువ్వు మళ్ళా ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు? ఆల్సో సివియర్ ల్యాప్సెస్ ఇన్ ఫౌండేషన్ డిజైన్ అండ్ hydraulic structure design were found. బేసికల్గా నాకున్న మోటా అవగాహన బట్టి షీట్ పైల్ కటాఫ్స్ కింద రాక్ ఉంటే ఇది వాడతారు, రాక్ లేకుంటే సీకెంట్ పైల్ కటాఫ్స్ వాడతారు. మీ డిపిఆర్లా షీట్ పైల్ కటాఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు రోడైనా, రాకు లేకుంటే అవసరం లేదు. మరి రాకు ఉన్నదని షీట్ పైల్ కటాఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్ సిస్టము దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కటాఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీకెంట్ పైల్కి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు వేయలేదంటుండు. ఇది NDSA, మా పేపర్లు అడితే పేపర్లు వేయలేదంటుండ్రు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు వీళ్ళు. అందుకనే కొందరు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైది కనబడుతున్నది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఎ థరో CBI ఎంక్వైరీ ఇంటూ దిస్. Kalvakuntla family is nothing less than terrorist, nothing less dangerous than terrorist. And I have made a comment in the past, Revant will be far more dangerous than KCR. And he is proving to be so. No third party quality audit. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి. తెలంగాణ గవర్నమెంట్ via 2013 memo has discontinued third party quality checks under TPQ, third party quality control packages. దేనికోసం ఎందుకు చేసుకోలేదు? అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయితే ఇవన్నీ. మళ్ళీ మింగేది కూడా ఒకటే మింగాలి. థర్డ్ పార్టీ వేస్తే మళ్ళీ వానికి ఇవ్వాలి కదా, వాని మేనేజ్ చేయాలంటే. అంటే ఇలా మింగే దాంట్లో కూడా కక్కుడితే మొత్తం తెలంగాణ భాషలో ఏదో ఉంటుంది, అగడమల్ల ఏదో వేసిందట. ఇది
ఇది అయిపోయినాక పువర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్, violation of Dam Safety Act 2021. Several operational norms under the Dam Safety Act were violated. No operation and maintenance manual was prepared even after commissioning. Failure to address early signs of damage. In 2019 itself, damage signs like CC block dislodgement and wearing coat damage appear in Sundila and Nana. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done, allowing the problems to worsen over the years. బేసికల్గా కల్వకుంట్లోళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు కట్టిది, ఇది వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టు. సొంత ఇల్లు కూడా ఇంత రెక్లెస్గా కట్టరు, వాళ్ళు సొంత ఇల్లు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఎడిటింగ్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఈ మంది సొమ్ము కదా. Medigadda's Block 7 sank because big holes developed underneath due to water erosion, weak construction of cut-off walls. అదే ఆ పైలింగ్ ఏదైతే మార్చినో డిజైన్, ఆ డిజైన్ మార్పిడి, మళ్ళీ దాంట్లో క్వాలిటీ లేదు. అన్నారం సుందిల్లా 2 are vulnerable. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా? ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదురా హోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగినరు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకి అయ్యే ఎన్ని 10 కోట్ల ఖర్చు అవుతున్నది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకెళ్ళి వచ్చిందే కదా. 1.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వెట్లా ఆల్టర్నేట్ అవుతావు? కాంగ్రెస్ వాడు ఎవరికి ఆల్టర్నేట్ వేసారు బ్రదర్? ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేట్? ఈయనకి ఆల్టర్నేటే ఈడు. గదముక్కోనికి ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు కదా. ఇవన్నీ చేసిండు కాబట్టే వీళ్ళని ఆల్టర్నేట్ ఎన్నుకున్నారు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళు ఎట్లా ఆల్టర్నేట్ అవుతారు? వాట్ డిడ్ కమిటీ రికమెండ్? ఫైనలీ కన్క్లూజన్ ఏంది? కంప్లీట్లీ రీఅసెస్ ఆల్ 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతదే కనబడుతుంది నాకు, లొటపిసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తోటి చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసిండ్రు. దోసుకుందామనే, దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆరే ఇస్తాడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివిండు, నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చేతుడు చెప్తున్నా, దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్.
మళ్ళీ ఈ కమిటీలు టెక్నికల్ కమిటీలే కాదు, ఇవన్నీ బయటపడాలంటే లొకేషన్లు ఎందుకు మారినాయి, డిజైన్లు ఎందుకు మారినాయి, హడావిడిగా ఎందుకు కట్టిండ్రు, ఏ ఎలక్షన్ల కోసం పైసల కోసం చేసిండ్రు, ఎంత మింగిండ్రు, ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీలు ఒకటే సరిపోవు. ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద, ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, కేటీఆర్ మీద జరగాలి. జరిగి తీరుతుందనే నేను అనుకుంటున్నా. అందరూ కూడా దే ఆల్ బిలాంగ్ టు జైల్. ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు జైల్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎంత హ్యాండ్ ఇన్ గ్లవ్ ఉంటే సేమ్ సిమిలర్ ఆఫీసర్స్ని కంటిన్యూ చేస్తాడు. సిబిఐకి రికమెండ్ చేసిండా? మళ్ళా రిపీట్ చేస్తున్నా నేను, ఈ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ రాసింది ఇట్ ఈజ్ నాట్ సిన్సియారిటీగా మిస్టేక్ చేసుకోకండి బ్రదర్, ఇట్ వాజ్ మ్యాండేటరీ. అది రాయకుండా టేకప్ చేస్తుంది ఎన్డీఎస్ఏ. మళ్ళా ఏమైనా ఉన్నాయా దీని మీద ప్రశ్నలు? రేపు ఉంటే అడగండి. అదే నేను కేసీఆర్ కంటే రేవంత్ ఎక్కువ డేంజర్ కదా. అదే ఆఫీసర్లు కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు? నిన్ను ఆల్టర్నేట్ ఎందుకు ఎన్నుకున్నారు? నువ్వు కేసీఆర్ చేసిన మొత్తం కరప్షన్ అంతా బయట పెడతావు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతావు. నీ కింద కూడా ఏజెన్సీలు ఉన్నాయి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తావు. దీనికంటే ఓపెన్ ఈ దొంగతనం ఏముంటుంది? దీనికంటే పెద్ద దొంగతనం కావాలా మీకు? ఇక ఇంత కుల్లం కుల్ల నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది 15 ఏళ్ళ నుంచి? అటువంటి ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఒళ్ళు బాగా కొవ్వెక్కితే ఇటువంటివి వస్తాయి జవాబులు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే వస్తాయి. ఫ్రీగా పైసలు వస్తే ఇట్లా ఒళ్ళు కొవ్వెక్కుతాయి. కష్టపడి పైసలు సంపాదిస్తే కొవ్వెక్కది ఇట్లా. నేను బ్యూటీ పార్లర్లు పెట్టి 100 కోట్లు సంపాదించిన అంటే నమ్మొచ్చా? ఉద్యోగం చేసుకొని నేను 1000 కోట్లు సంపాదించినట్టే నమ్మొచ్చా? ఇప్పుడు ఈ రథోత్సవ సభ ఎంత ఎస్టిమేషన్, ఎంత ఖర్చుది? 7 కోట్లు వచ్చినాయి. కేటీఆర్ ఉద్యోగం చేసిండు అమెరికాలో, అట్లా వచ్చినాయా? బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వచ్చినాయా? లేకపోతే దుబాయ్ శేఖర్ ఆ టైంలో సంపాదించింది వచ్చినాయా? నువ్వు ఎంక్వైరీ చేస్తే సీనియారిటీ సంగతి తెలుస్తుంది ఫస్ట్. సమర్థవంతులు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అయినాయి కదనే. అసమర్థులు అయితే ఇట్లా చేస్తారా? ఎంత సమర్థత ఉంటే ఇట్లా చేయాలి? మితిమీరిన సమర్థత ఇది. ఇప్పుడు రేపటి చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్కి దగ్గరైన మిత్రుడు ఎవ్వరు లేరు. ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. నా ప్రీవియస్ ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పిన మేము, టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్వి కేసీఆరే డిస్ట్రిబ్యూట్ చేశాడు.
అసలు రేపు సభ పెడుతున్నారు, ఏంది ఏమి ఉత్సవము? అంటే 25 ఏళ్ళు అయిందన్న. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళైనా నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు ఆ కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు వాళ్ళ పార్టీ. వాళ్ళు పెట్టినప్పటి నుంచి 2000 ఎప్పుడో ఒకట్లే పెట్టిరా పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ. ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఇట్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడారు, జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ. 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి. అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. అప్పుడు 2009లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు, అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టింది. అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14లో 2019లో మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ సన్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వీకెందు దూరమైంది. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరైటరీ ఫామ్. 2023కి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఏ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రో ఆ తెలంగాణ పదమే తీర్చేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషనే లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్, వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ని మార్చేసారు వీళ్ళు. ఎట్లయితుంది బ్రదర్ రజతోత్సవ సభ? మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్, నీ ఆల్టర్నేటివ్ వీడు. కేసీఆర్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వు ఎట్లయితావు? ఆల్టర్నేటివ్ దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా? నీ పొలిటికల్ పార్టీకా? నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్కా? నీ ప్రొపరేటరీ ఫర్మ్కా? అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్కా? దేనికి రజతోత్సవ సభ? మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు పాపం, అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తే కదా, ఇల్లు పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు? పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు పోయాడు వ్యవసాయం పోయాడు. ఈ వేదనకి అని ఆయనకు భయం, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు రాత్రి. ఆ ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలన్నట్టు, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది. ఈయన ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు బ్రదర్. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు అడుగుతున్నా. నాకు వాళ్ళని నేను ఫాలో చేయాలి, ఇంటర్వ్యూలు చూడాలి, మొఖాలు చూడాలి. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు? ఇప్పుడు రేపు సభకు వాళ్ళని పోతురా, పోతలేరు? ఎవరన్నా పోతలేరా? ఒకళ్ళిద్దరు పోతలేరని విన్నా.
దాన్ని బట్టి అర్థమైంది ఎవరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు. వాళ్ళు గోంగుల పురుగుల మేము ముద్దువాడు దగ్గర రాని